హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. మొత్తానికి ఈ బిగ్ బాస్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. విషయం ఏంటంటే ఎవరెవరో వస్తారనుకుంటే మొత్తానికి ఎవరెవరైతే వచ్చేసారు. మొత్తం పులిహార అయినట్లే అయిందండి. కానీ ఆడియన్స్ ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేస్తారు, వీళ్ళు వస్తారు, మనం గేమ్ ఇంట్రెస్ట్గా ఉంటుంది, వీళ్ళని చూడాలి మనం బిగ్ బాస్లో అనుకున్న వాళ్ళైతే అసలు రాలేదనమాట. మిగతా వాళ్ళైతే చాలామంది వచ్చేసారు. అమృత ప్రణయ్ కానీ మిగతా వాళ్ళు అంటే అనుకున్న రాజ్ తరుణ్ గారు కానీ వీళ్ళందరూ ఎవరు రాలేదు. మొత్తానికి కొంతమంది బిగ్ బాస్ ఎవరిని కావాలనుకున్నారో వాళ్ళైతే వచ్చేసారనమాట. గేమ్ అనేది కొంచెం అంటే ఈ సీజన్లో వచ్చేసి ఎవరికి కూడా ఇమేజ్ అనేది లేదనమాట. అందరూ సమానంగానే ఉన్నారు. మరి ఆడియన్స్కి ఎవరైతే నచ్చుతారో వాళ్ళు మాత్రం కన్ఫామ్గా విన్నర్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి నామినేషన్స్లో వచ్చైతే ఇక్కడ నాగమణి కంటే అని హైలైట్ చేశారు. ఇక్కడ మీరు ఎప్పుడైనా గమనించుకుంటేనండి, బిగ్ బాస్లో ఒకటి సైలెంట్గా ఉన్న వాళ్ళు విన్ అవుతారు, లేకపోతే హైపర్గా ఉన్న వాళ్ళన్నా విన్ అవుతారు. ఇక్కడ వచ్చేసి మనకి శివబాలాజీ గారు కానీ, రాహుల్ సిప్లిగంజ్ గారు, శివబాలాజీ గారు కానీ, బిందు మాధవి గారు కానీ వీళ్ళు హైపర్ అనమాట. రేవంత్ గారు కానీ వీళ్ళు చాలా హైపర్ కాబట్టి వాళ్ళు బాగా వచ్చారు. నెక్స్ట్ సైలెంట్గా ఉన్న వాళ్ళు రాహుల్ సిప్లిగన్ గారు, నెక్స్ట్ వచ్చి అభిజిత్ గారు, వీళ్ళు మాత్రం సైలెంట్గా అసలు కౌశల్ గారు విన్ అవుతారని అయితే నేనైతే ఫస్ట్లో ఎక్స్పెక్ట్ చేయలేదని. తర్వాత తన గేమ్ అయితే సూపర్గా ఉందనమాట. ఇంకా తర్వాత ఆటోమేటిక్గా తన హీరో చేశారు. ఇవాళ వచ్చే ఎపిసోడ్లు ఇప్పుడు హీరో అయింది ఎవరంటే నాగమణికంఠ గారు. ఇప్పుడు నేను మెయిన్గా ఒక విషయం చెబుతాను. ఇప్పుడు వచ్చి టాప్ 5లో ఉండడానికి అవకాశం ఎవరికి ఉందంటే, ఒకటి సోనియా ఆకుల గారికి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ కానీ లేపేశారనమాట. అందరూ అంటే హైల్ చేశారు, అందరూ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి తను ఖచ్చితంగా మరొక పల్లవి ప్రశాంత్ ఫస్ట్ నామినేషన్లో కనుక ఎలా అయితే పల్లవి ప్రశాంత్ ఏడ్ చేశాడో ఇక్కడ కూడా మణికంఠ ఏడ్ చేశాడు. అంటే తన పర్సనల్ విషయం కూడా కావచ్చండి అది, దాన్ని మనం తప్పు పట్టలేము. కానీ అతను కలవట్లేదు అని అందరూ నామినేట్ చేయడం అనేది నాకు నచ్చలేదు అనమాట. అంటే పర్సనల్గా నచ్చలేదు. అలా హైలైట్ చేసిన వాళ్ళు మాత్రమే టాప్ 5లో ఉంటారు ఎప్పుడైనా సరే బిగ్ బాస్లో. కాబట్టి ఇక్కడ వచ్చి మనకు వచ్చేసి ఇప్పుడు టాప్ 5లో ఒకరు సోనియా ఆకులా గారు, నెక్స్ట్ వచ్చేసి నాగమణికంట, శేఖర్ భాష గారు. నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ శేఖర్ భాష గారికి బాగుంది కాబట్టి వీళ్ళ ముగ్గురు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అమ్మాయి సీత అన్న అమ్మాయి, వీళ్ళు మాత్రం ఫైనల్లో ఉంటారు ఖచ్చితంగా. ఇదైతే చెప్పగలను నేనైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నామినేషన్స్ అంటే మణికంఠని టార్గెట్ చేశారు అందరు. తన పర్సనల్ ప్రాబ్లమ్స్ అవి చెప్పారు. కోర్స్ అండి, అవి పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కానీ జనాలు సింపతి ఇక్కడ మనకి ఒకటి హైపర్ అన్న ఉండాలి, సైలెంట్ అన్న ఉండాలి, లేకపోతే సింపతి అన్న ఉండాలి. ఈ మూడింట్లో ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ తన గతం వల్ల తన కొంచెం చిన్నపిల్లాడు కాబట్టి మణికంఠ కూడా అది ప్లస్ అవ్వచ్చు. కాబట్టి తను వరకే ఫైనల్ వరకు ఉండవచ్చు. ఇక్కడ ఇంకా విష్ణుప్రియ కాడి నుంచి జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. ఇక నామినేషన్స్ కూడా చూసుకుంటే నామినేషన్స్ సిల్లీ రీజన్స్. ఫస్ట్ దాంట్లో ఏముంటాయినండి, నాతో పలకలేదు, నాతో మాట్లాడలేదు, నన్ను హాయ్ అనలేదు, ఇవే కదా ఉండేది. కాబట్టి ఇవే నామినేషన్స్ ఉంటాయి. ఇక్కడ నాకు చీప్గా అంటే చీప్ అని కాదు, కొంచెం తక్కువగా అనిపించిన నామినేషన్స్ అని నాగమణి కంటాన్ని చాలామంది కలవట్లేదని ఇలా టార్గెట్ చేసినట్లు అనిపించింది. అది పర్సనల్ కదండి, ఎవరి బిహేవియర్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు మింగిల్ అవ్వట్లేదు, వీళ్ళు కలవట్లేదు అనేది చేసేది కాదు. ఎవరి బిహేవియర్ అనేది ఎవరి బిహేవియర్ వాళ్ళకు ఉంటుందన్నమాట. కాబట్టి తనని టార్గెట్ చేశారు కాబట్టి తను ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారు. నెక్స్ట్ వచ్చి ఇంకా ఈ వీక్ ఎలిమినేషన్ వచ్చేసి బేబక్క కానీ, నెక్స్ట్ పృథ్వీ కానీ, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తీసేయొచ్చండి. ఇంకా చికెన్ విషయం అదే కిచెన్ దగ్గరకు కిచెన్ దగ్గర కూడా వచ్చి కొంచెం గొడవలు బాగానే జరుగుతున్నాయి వీళ్ళకైతే. కారం ఎక్కువ వేశారని బేబక్క గురించి నామినేషన్ చేశారు. తర్వాత పృథ్వీ వచ్చేసి పని చేయలేదని అక్కడ ఆ అమ్మాయి మాత్రం బాగా స్టాండ్ తీసుకుందనమాట. అఖిల్ మాట్లాడుతున్నా కూడా నేను మాట్లాడతాను, ఇది ఖచ్చితంగా నేను మాట్లాడాల్సిన, మీరెవరు అనడానికి మధ్యలో అనడానికి అని అఖిల్ని కూడా ఆపేసింది సీత అన్న అమ్మాయి. కాబట్టి వీళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. సోనియా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ సీతాన్నమ్మాయి మాత్రం వాయిస్ బాగుందనమాట. ప్రేరణ కూడా బాగానే ఆడుతుంది, పర్వాలేదండి. ఇంకా విష్ణుప్రియ అయితే కొంచెం డెవలప్ అవ్వాలి. నెక్స్ట్ ఇదనమాట విషయం. రీజన్స్ అయితే సిల్లీ రీజన్స్ ఉంటాయి. అందరూ ఎక్కువ మింగిల్ అవ్వలేదని నాగమణి కంటని టార్గెట్ చేస్తారు కాబట్టి తను మాత్రం ఖచ్చితంగా ఈ వీక్ అయితే ఎలిమినేట్ అవ్వడం అనమాట.
బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవి సోనియా గారికి కూడా బాగానే పాపులారిటీ వస్తుంది. ఇంకా అఖిల్ గారి నుంచే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలా అరవడం అనేది కూడా కొంచెం బాగాలేదండి అఖిల్ గారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా తనకి బాగా ఆడపిల్లలు ఈసారి గెలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరైతే ఏమై అనుకుంటున్నారు చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి శేఖర్ భాషా గారు కూడా పర్వాలేదు, నాకు కొంచెం తెక్కు ఉంది అన్నట్లు, దానికో లెక్క ఉంది అన్నట్లు బాగా చేస్తున్నారనమాట. మొత్తానికి ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి అది ఎలా చేసినా కూడా మొత్తానికి ఎంటర్టైన్ కావాలి. అది బ్యాడ్ కానీ గుడ్ కానీ ఫైనల్గా గెలిచేది మాత్రం ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో లాస్ట్ వరకు వాళ్ళు విన్ అవుతారు. కాబట్టి ఇక్కడ రీజన్స్ అయితే సిల్లీ రీజన్సే ఉన్నాయి. నువ్వు బాగా పిక్నిక్ వచ్చినట్లు వచ్చావని ప్రేరణ అనడం అలా అనకుండా ఉంటే కొంచెం బాగుండేదండి. ఎందుకంటే పిక్నిక్ వచ్చినట్టు ఎవరు ఉన్నారు కదా, బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అంటే అది మంచి ప్లాట్ఫామ్గానే చూసుకుంటారు. అది నాకు సోనియా గారికి అలా అలా అనకుండా ఉంటే బాగుండేదన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. నేను ఒక 10 డేస్కి మాత్రం ఖచ్చితంగా వీడియో వస్తుంది, బిగ్ బాస్ వీడియో. నాకు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.